అనివార్య పరిస్థితుల్లోనే ఇరాన్పై దాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జీనోసైడ్లో లక్షలాది మంది యూదులు బలయ్యారు. మరోసారి అటువంటి పరిస్థితి రానివ్వమన్నారు నెతన్యాహు. శత్రువు మనపై దాడి చేయబోతున్నాడని తెలిసినప్పుడు మనమే ముందుగా దాడి చేసి మనల్ని మనం రక్షించుకోవాలని బైబిల్లోనే ఉంది. దాన్నే మేం అమలు చేశామన్నారాయన. కొంతకాలంగా ఇరాన్ అణుబాంబుల తయారీపై దృష్టి సారించిందని, ఏకంగా 9 అణుబాంబులను తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన వివరించారు. ఇది మా మనుగడకే ముప్పు, అందుకే మేం ఇరాన్ అణుస్థావరాలను, సైంటిస్టులను ధ్వంసం చేయక తప్పలేదు అన్నారాయన. ఈ విధ్వంసకాండ చాలా కాలం కొనసాగుతుందని హెచ్చరించారు. Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. నెతన్యాహు చెప్పేది మాత్రమే వింటే ఇజ్రాయెల్ వైపే న్యాయం ఉందేమో అనిపిస్తుంది. నాణ్యానికి రెండో వైపు ఏముందో తెలుసుకోవాలంటే ఇరాన్ ఏమంటోందో చూడాలి. ఇజ్రాయెల్ భీకర దాడులు ఇరాన్లో విధ్వంసాలే సృష్టించాయి. సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. సైనికాధికారులు చనిపోయారు. అణుశాస్త్రవేత్తలను హతమార్చారు. ఏ విధంగా చూసుకున్నా ఇది దారుణమైన విధ్వంసకాండే. ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసే లక్ష్యంతో కొంతకాలం క్రితమే ఇజ్రాయెల్ తమ డ్రోన్లను ఇరాన్లోకి పంపించింది. డ్రోన్లతో పాటు ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను అక్రమ మార్గంలో ఇరాన్కు తరలించారు. వీటితోనే ఇరాన్ రక్షణ వ్యవస్థలను దెబ్బతీశారు. ఐఆర్జీసీ కమాండోలు, కీలక అధికారులు బంకర్లో సమావేశమైన సమయంలో దీనిపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఒకే దాడిలో పలువురు కీలక అధికారులు చనిపోయారు. అదేవిధంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ కేంద్రంలోనే సైనిక అవసరాలకు అనుగుణంగా యురేనియంను తయారు చేస్తారు. అణుబాంబులు ఇక్కడే తయారవుతాయి. ఈ కేంద్రం తాజా దాడిలో తీవ్రంగా ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. ఇజ్రాయెల్కు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని ఇరాన్ డిసైడ్ అయ్యింది. దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఏ క్షణంలో ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియదు కాబట్టి అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఇజ్రాయెల్పై వందలాది డ్రోన్లను ప్రయోగించింది ఇరాన్. ఇప్పటి వరకు చూసుకుంటే దాడి చేసింది ఇజ్రాయెల్, బాధిత దేశం ఇరాన్. మరి అగ్రరాజ్యం అమెరికా ఏం చేయాలి? బాధిత దేశాన్ని ఊరడించాలి, దాడి చేసిన వారిని మందలించాలి. కానీ అలా చేస్తే అది అమెరికా ఎందుకవుతుంది? అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ పాలకులకే అల్టిమేటం జారీ చేసింది. అర్జెంటుగా న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, అత్యంత భయంకరమైన ఆయుధాల తయారీలో అమెరికా అగ్రస్థానంలో ఉందన్న ట్రంప్ తాము తయారు చేసిన మెరుగైన ఆయుధాలు ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో ఉన్నాయన్నారు. అంతేకాదు వాటిని ఎలా వినియోగించాలో ఇజ్రాయెల్ ఆర్మీకి చక్కటి అవగాహన కూడా ఉందన్నారు. దీన్ని మర్చిపోయి ఇరాన్ దుందుడుకుగా వ్యవహరిస్తే, యుద్ధానికి కాలు దువ్వితే ఇరాన్ కలలో కూడా ఊహించనంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇలా చెప్పడం ద్వారా తాము ఇజ్రాయెల్ వైపే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. తమ జోలికి వచ్చినా, ఇజ్రాయెల్ పైకి కత్తి దూసినా తాము చూస్తూ ఊరుకోమని తెగేసి చెప్పారు. ఇజ్రాయెల్ దాడి, ఆ వెంటనే ఇరాన్ ప్రతి దాడితో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అంతర్జాతీయంగా చమురు ధరలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. చమురుకు సంబంధించిన స్టాక్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎక్కువ కాలం ఉంటే అది ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచాన్ని నడిపించే ప్రమాదమూ ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇరాన్తో తమకు ముప్పు ఉందని ఇజ్రాయెల్తో తమకే ప్రమాదం పొంచి ఉందని ఇరాన్ అంటున్నాయి. అసలు ఇరాన్ అంటే ఇజ్రాయెల్ భయపడడానికి వేరే కారణం కూడా ఉంది.
ఇజ్రాయెల్కు సంబంధించిన అణు పరిశోధనలు, రక్షణ రంగ స్థావరాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇరాన్ కొంతకాలం క్రితమే హ్యాక్ చేసిందన్న ప్రచారం జరిగింది. దాన్ని బహిర్గతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది కూడా. అయితే ఇరాన్ దగ్గర ఉన్న సమాచారం ఏంటన్నది ఇజ్రాయెల్కు అర్థం కావడం లేదు. తమ స్థావరాలకు సంబంధించి ఎంత మేరకు సమాచారాన్ని హ్యాక్ చేశారన్నది ఇజ్రాయెల్ అంచనా వేయలేకపోతోంది. పైపెచ్చు తమ సమాచారాన్ని బహిర్గతం చేస్తామన్న ఇరాన్ అలా చేయకుండా తమ స్థావరాలపై మెరుపుదాడి చేస్తే ఏంటి పరిస్థితి అని ఇజ్రాయెల్ ఆర్మీ వణుకుతోంది. అందుకే ముందస్తుగా తామే దాడి చేసేయాలని ముందుకు ఉరికింది. అంతకు ముందే ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ప్లాంట్స్ కు సంబంధించిన సకల సమాచారాన్ని ఇజ్రాయెల్ అపహరించుకుపోయిందని ఇరాన్ ఆరోపించింది. ఆ సమాచారంతో తమ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉందని ఇరాన్ కంగారు పడుతోంది. అందుకే ఇజ్రాయెల్ను చావు దెబ్బతీయడానికి ఎన్ని గీతలు దాటినా పర్వాలేదని ఇరాన్ పాలకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరి భయాలు, పంతాల కారణంగా ఉద్రిక్త వాతావరణం మరింతగా ముదురుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్లో ఉన్న తమ పౌరుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. ఏ క్షణంలో అయినా దాడులు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. భారత ప్రభుత్వం కూడా ఈ దేశాల్లోని తమ పౌరులను అప్రమత్తం చేసింది. సౌదీ అరేబియా పాలకులు రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చే మార్గం కోసం ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. ఎవరెన్ని చెప్పినా ఇరాన్పై దాడులు ఆపేదే లేదని ఇజ్రాయెల్ బరిగీసుకుని అంటోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పకుండా తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అంటోంది. ఇజ్రాయెల్తో తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి, వాటిని ఇప్పుడు తేల్చేసుకుంటామని ఖొమైనీ అంటున్నారు. పశ్చిమాసియా మరింత వేడెక్కకుండా, యుద్ధ భూమిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉందంటున్నారు మేధావులు.